నీ వద్ద నుంచి ఎప్పుడు తీసుకెళ్ళలేరు ఎవ్వరు కూడా. అది నీకు దూరము కానే కాదు. నా దేవుడు ఒకవేళ నీ యొద్ద అది మంచిది కాదనుకుంటే నా దేవుడే తొలగిస్తాడు. కొన్ని రోజులు నీకు బాధ అయినా అలవాటు అయిపోతుంది. ఏం చేస్తుంది? కొన్ని రోజులకి నీ మనసు నొప్పుగా నుంచొచ్చు, తర్వాత నీకు దేవుడి చిత్తమేమో మంచిగానే చేశాడు, నా దేవుడు నా పట్ల మేలే చేశాడని నీ జీవితంలో సంతోషం అనేది ఆ రోజు నుంచి మొదలవుతుంది. ఏమంటున్నాడు ఈయన? విడిచిపెట్టడం కోసం మనం నేర్చుకోవాల్సినటువంటి విషయాలు ఏం చేయాలి? వీళ్ళే నా లోకం, వీళ్ళే నా సమస్తం. చాలా ప్రీతికరంగా ఉంటాయి మన జీవితాలు. ఎలాగా? వాళ్ళు లేకపోతే నేను ఉండలేను, వాళ్ళు లేకపోతే నేను బ్రతకలేను, వాళ్ళు లేకపోతే జీవించలేను అనేటువంటి పిచ్చి ప్రేమ పెంచుకుని మనల్ని మనం మోసగించుకునేటువంటి వారిగా మనం కనిపిస్తూ ఉన్నాం. ఏం చేస్తూ ఉన్నాం? పిచ్చి ప్రేమ. ఏం ప్రేమ? పిచ్చి ప్రేమ. ఆ పిచ్చి ప్రేమ నా దేవుడి మీద మీకు ఉంచినట్లయితే దేవుడు ఎన్నో కార్యాలు మన పట్ల చేసి ఉండేవాడు.